అనగనగా ఒక అద్భుతమైన రాజ్యంలో సువిశాలమైన కొండల మధ్య సెలయేర్ల కలకలారావాల మధ్య ఒక మనోహరమైన పట్టణం ఉండేది. ఆ పట్టణం పేరు ఎల్దోరాడో. ఎల్దోరాడోలో ప్రజలు చాలా సంతోషంగా ఉండేవారు. వారికి అన్ని ఉండేవి: స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, సారవంతమైన నేల. అయితే ఆ పట్టణానికి ఒక శాపం ఉండేది. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి పట్టణాన్ని ఒక భయంకరమైన వరద చుట్టుముట్టేది. ఆ వరదలో చాలా మంది ప్రజలు తమ సర్వస్వం కోల్పోయేవారు. ఈ శాపం గురించి పట్టణ ప్రజలకు తెలుసు. వారు దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించారు, కానీ వ్యర్థం. ఒక సంవత్సరం, వరద రావడానికి కొన్ని నెలల ముందు, పట్టణానికి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు చాలా శక్తివంతమైన వాడు. అతను పట్టణ ప్రజల బాధను చూసి చలించిపోయాడు. అతను ప్రజలకు ఒక పరిష్కారాన్ని చెప్పాడు. ఆ పరిష్కారం ఏమిటంటే, పట్టణ ప్రజలందరూ కలిసి ఒక పెద్ద డ్యాం నిర్మించాలి. ఆ డ్యాం వరద నీటిని నిలువ చేయగలదు. సాధువు చెప్పిన మాటలను ప్రజలు విశ్వసించారు. వారు డ్యాం నిర్మించడం ప్రారంభించారు. డ్యాం నిర్మాణం చాలా కష్టమైనది, కానీ ప్రజలు ఐకమత్యంతో పనిచేశారు. వారి కృషి ఫలించింది. డ్యాం పూర్తయింది. ఈసారి వరద వచ్చినప్పుడు డ్యాం నీటిని నిలువ చేయగలిగింది. ప్రజలు చాలా సంతోషించారు. వారు సాధువుకు కృతజ్ఞతలు తెలిపారు. అప్పటినుండి ఎల్దోరాడోలో ఎప్పుడూ వరదలు రాలేదు. ప్రజలు శాంతితో జీవించారు. కథ సమాప్తం. అయితే ఆ డ్యాం నిర్మించిన తర్వాత కూడా వారి జీవితాలు పూర్తిగా మారిపోయాయి. డ్యాం నిలబెట్టడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కొత్త రకమైన పంటలు పండించడం ప్రారంభించారు. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ప్రజలు సంతోషంగానే ఉన్నారు. ఎందుకంటే వారికి భయం ఉండేది కాదు. సాధువు డ్యాం నిర్మించడంలో సహాయం చేశాడు, కానీ అతను అక్కడే ఉండిపోలేదు. ప్రజలకు సహాయం చేయడానికి అతను వేరే ప్రాంతాలకు వెళ్ళాడు. ఎల్దోరాడోలో ప్రజలు సాధువును ఎప్పటికీ గుర్తుంచుకున్నారు. వారు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు. కథ పొడిగించబడింది. ఇప్పుడు మీకు ఈ కథ ఎలా అనిపిస్తుంది?